హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్షు అండ్ మామ్స్ కిచెన్. ఈరోజు మీకు చూపించే రెసిపీ కరకరలాడే స్పైసీగా ఉండే అరటికాయ చిప్స్. ఈ అరటికాయ తొక్కని ఈజీగా ఎలా రిమూవ్ చేయాలో మీకు ఈజీ మెథడ్ చూపిస్తాను. ముందుగా పైన కింద కట్ చేసేసుకోవాలి. కత్తితో ఘాటు పెట్టి ఒక లైన్ గీస్తున్నట్టుగా తొక్క పై భాగం గీయాలి. అలా చుట్టూ ఉన్న గీతల మీద ఘాటు పెట్టి తర్వాత వాటి తొక్కను మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఇలాగా చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. వావ్, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు వీటిని పసుపు ఉప్పు కలిపి నీళ్ళల్లో ఉంచాలి. మనం విడిగా మళ్ళా ఒక గిన్నె తీసుకొని కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో మనం ఒక 2-3 గరిటెల ఆయిల్ వేసి అది బాగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఈ కాగిన నూనెలో నిదానంగా వేయాలి. సిమ్లోనే వేయించాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత మనము ఇందాక ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు పసుపు వాటర్ ఒక స్పూన్ మెల్లగా వాటిపైన చల్లాలి. సో దట్ నూనె మన మీద చెందకుండా ఉంటుంది. సిమ్లోనే చేయండి. ఇలా వేయటం వల్ల అరటి చిప్స్ సాల్టీ ఫ్లేవర్తో కరకరలాడుతూ వస్తాయి. ఇవన్నీ ఒక టిష్యూ పేపర్ కానీ మామూలు పేపర్ మీద కానీ రిమూవ్ చేసేయండి. ఇలా మిగిలిన అరటి చిప్స్ కూడా నూనెలో వేయించి బ్రౌనిష్గా అవ్వగానే రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు వీటి మీద ఉప్పు సరిపడా వేసుకోవాలి. కొంచెం లైట్గా కారం కూడా చల్లుకోవచ్చు. ధనియాల పొడి వేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇలా క్రిస్పీ బనానా చిప్స్ అరటి చిప్స్ రెడీ అయిపోయాయండి. ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకొని ఒకసారి రుచి చూస్తే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే ట్రై చేయండి. థ్యాంక్ యూ.